కలలా నా జీవితంలోకి వచ్చావు. కలగంటున్నప్పుడు వెళ్ళిపోయావు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా మెరిసావు. కలో నిజం అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్, మీకు కొంచెం టైం ఉంటే 100% అయితే ఇన్స్టాగ్రామ్ అయితే చూడండి. నేను ఆల్రెడీ మార్నింగ్ పెట్టాను కాబట్టి అది కొంచెం సరిగా సెట్ కాలేదు. ఇప్పుడు పెట్టిన వీడియో అయితే చూడండి. ఇప్పుడు నేనైతే ఫుల్ స్క్రీన్లో కూడా పెట్టాను. మీకు సెకండ్ డెమో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో మనకు చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా అంటే చాలా కిరాక్ అయితే ఉంటుంది. ఓకే, మీకు కొంచెం టైం ఉంటే ఇన్స్టాగ్రామ్ అయితే చూడండి. ఇక్కడ చూడండి, మనకు ఫుల్ స్క్రీన్లో మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే వచ్చింది. అది కూడా ఎక్సలెంట్ వచ్చింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఒక 5 మినిట్స్లో అయితే మీరైతే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా ఎండ్ అయితే చూడండి. నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి ఎడిటింగ్ అయితే తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీకోసం 100%. ఓకే, మీరు సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే కైన్మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. లేటెస్ట్ వర్షన్ కైన్మాస్టర్ యాప్ అయితే యూస్ అయితే చేసుకుంటున్నాను నేను. కాబట్టి మీకు కూడా ఇలాంటి యాప్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేనైతే ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. ఆల్రెడీ నా సెకండ్ ఛానల్లో నేను నిన్న ఈవినింగ్ వీడియో అనేది చేశాను. మనకు కైన్మాస్టర్ 5.0 వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అని కూడా చెప్పొచ్చు. ఆ వీడియో చూసి మీ మొబైల్కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఆ వీడియో చూసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కైన్మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు క్రియేట్ ప్రాజెక్ట్ మీద ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు చాలా రేషియోస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇందులో మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో, మీరైతే 2 రేషియోలో మీకు ఏదైనా నచ్చితే ఆ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్స్కేప్లో చేయాలని మీకు అనిపిస్తే ల్యాండ్స్కేప్లో అయితే చేసుకోండి. ఆ తర్వాత ఫుల్ స్క్రీన్లో చేయాలని అనిపిస్తే ఫుల్ స్క్రీన్లో అయినా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్స్కేప్లో అయితే చేసేస్తున్నాను. నేను మీకు ఎగ్జాంపుల్గా చూపించినక మీరైతే ఫుల్ స్క్రీన్ మీకు ఇష్టమైన రేషియో ఫుల్ స్క్రీన్లో ఉంటే ఫుల్ స్క్రీన్లో అయినా చేసుకోవచ్చు. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు 3 ఆప్షన్లో ఇక్కడ మనకు ఎడిటింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి, మనకు పైన మనకు ఇక్కడ 5 మనకు ఇది అయితే కనిపిస్తుంది. కాబట్టి రన్ టైం ఇక్కడ మీరైతే 5 సెకండ్ దగ్గర అయితే మీరైతే ఫోటో రన్ టైం అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మనకు కింద ఫిల్ స్క్రీన్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఫోటో ఇలాగైతే ఉంటుంది. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అనేది యాడ్ చేసుకుందాం. ఓకే, మీరు ఎవరైతే ఫోటో పెట్టుకోవాలని మీకు అనిపిస్తే వాళ్ళ ఫోటో అనేది స్టెప్ బై స్టెప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే ఫొటోస్ అనేది ఫస్ట్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఫస్ట్ ఒక ఫోటో, ఒక 8 ఫోటో బెస్ట్ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి, మీకు నచ్చిన వాళ్ళ ఫోటో. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే ఒక 8 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటా. మీకు నచ్చిన ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకోండి. ఓకే, నేనైతే కొన్ని ఎక్స్ట్రా ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా, తర్వాత డిలీట్ అయితే చేసుకున్నా. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఫోటో అనేది ఇలాగైతే వచ్చింది. మనకు కొన్ని ఫొటోస్ అయితే అడ్జస్ట్ అయితే కాలేదు కాబట్టి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కత్తెర గుర్తు పక్కన 2 బాక్స్ అయితే కనిపిస్తుంది, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఈజ్ గోల్డ్ బటన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అనేది మీరైతే సెంటర్లో అయితే పెట్టుకొని మనకు ఫేస్ సెంటర్లో కనిపించేలాగా మీరైతే పెట్టుకోండి అన్ని ఫోటోకి. ఇక్కడ చూడండి, నేనైతే ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఫేస్ మనకు క్లీన్గా మనకు సెంటర్లో కనిపించేలాగా మీరైతే పెట్టుకోండి. ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఈజ్ గోల్డ్ బటన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే మీరైతే సెంటర్లో పెట్టుకుంటే మీ యొక్క ఫోటో అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే అన్ని ఫొటోస్ అయితే పెట్టుకుంటున్నా, మీరు కూడా చాలా ఈజీగా అయితే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టుకుంటున్నాం. ఓకే, పెట్టిన తర్వాత నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేసిన. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక టెంప్లెట్ వీడియో అనేది ఇచ్చాను. మీకు ఒక ఎఫెక్ట్ వీడియో లాగా అయితే ఉంటుంది. మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఈ వీడియో అయితే ఉంటుంది. మనకు చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. కాబట్టి దీని అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, చేస్తే మనకు ఇలాగైతే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఒకసారి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇలాగైతే మనకు చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఒక వండర్ఫుల్ అనేది కూడా చెప్పొచ్చు. టెంప్లెట్ అయితే మీరైతే 100% మర్చిపోవద్దు, యాడ్ అయితే చేసుకోండి. ఓకే, యాడ్ అయితే చేసిన తర్వాత మీరైతే ఇంకోసారి అయితే మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక బ్లూ స్క్రీన్ టెంప్లెట్ వీడియో అనేది ఇచ్చాను. మీరు స్టార్టింగ్లో చూశారు కదా, మనకు పేపర్ కట్ లాగా అయితే ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ టెంప్లెట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఈ టెంప్లెట్ వీడియో అనేది మనకు ఫుల్ స్క్రీన్లో అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ మనకు ల్యాండ్స్కేప్లో అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఫుల్ స్క్రీన్లో చేయాలని అనుకుంటే దీనైతే మీరైతే ఇలాగైతే రొటేట్ అయితే చేసుకొని ఫుల్ స్క్రీన్లో అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే ఇలాగైతే ల్యాండ్స్కేప్లో అయితే ఉంది కాబట్టి దీనైతే నేనైతే ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, మీరైతే ఫుల్ స్క్రీన్ రేషియోలో చేసుకోవాలని అనిపిస్తే మీరైతే రొటేట్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఇలాగైతే ఉంది. దీన్ని మనం లోపల మనకు బ్లూ కలర్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ బ్లూ కలర్ పోవాలంటే ఇక్కడ చూడండి, మనకు దీన్ని పోవాలంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా క్రోమాకి ఆప్షన్ అయితే ఉంది. కాబట్టి ఇక్కడ మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనేబుల్ చేసుకుందాం. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు కింద కీ కలర్ అయితే కనిపిస్తుంది. ఈ కీ కలర్లో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% బ్లూ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి
ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు పేపర్ అనేది సరిగా అయితే కనిపిస్తలేదు. దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు పైన అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి అయితే అడ్జస్ట్ చేసుకుంటే మనకు పేపర్ అనేది చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు ఆప్షన్లో మీకు ఏదైతే నచ్చుతో అడ్జస్ట్మెంట్ అయితే వస్తుందో దాన్ని మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు పేపర్ కట్ అనేది ఇలాగైతే వస్తుంది. కనిపించడానికి మాత్రం చాలా అంటే చాలా సూపర్ అయితే ఉంటుంది. కాబట్టి ఫేస్ కనిపించలేక మాత్రం చాలా అంటే చాలా బెస్ట్గా అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మనకు నార్మల్గా అయితే ఫొటోస్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ నార్మల్గా మనం ఫొటోస్ ఎలా యాడ్ ఇప్పుడు మనం ఎఫెక్ట్ ఏంది ట్రాన్సాక్షన్ ఎలా పెట్టుకోవాలనేది కూడా చెప్తాను. కాబట్టి ఇక్కడ చూడండి మనకు పైన మనం ఫోటో ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఫస్ట్ ఆ ఫోటో మధ్యలో మనకు ఒక ప్లస్ సెకండ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఆ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఇందులోకి వెళ్ళి మీరు ఏం చేస్తుంటే మీరు ఓల్డ్ కాయిన్ మాస్టర్ యూస్ చేస్తుంటే కింద మనకు గెట్ మోర్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు న్యూ కాయిన్ మాస్టర్ యూస్ చేస్తుంటే ఇక్కడ మనకు పైన స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఇందులోకి వెళ్ళి మీరు ఏం చేస్తుంటే మీరైతే ఇక్కడ చూడండి నేనైతే చూపిస్తున్నా క్రోమాటీ జూమ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ క్రోమాటీ జూమ్ ఆప్షన్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. మీ స్టోర్లో అయితే ఉంటుంది కాబట్టి డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఇందులో మనకు ఫస్ట్ నెంబర్ ఉంది కదా దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన అన్ని ఫొటోస్కి మీరు ప్లస్ సెకండ్ ఏదైతే మధ్యలో అయితే ఉందో అన్ని ఫొటోస్కి అయితే మీరైతే ఇదే ఒకటే దాన్ని మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఫొటోస్కి ఫస్ట్ అప్లై అయితే చేసుకోండి. ఆ తర్వాత మీకు ఒకటి చెప్పాలి. ఓకే, మీరు అన్ని దానికి ఫస్టే ఎఫెక్ట్ 1 నెంబర్ ఉన్న ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఒక నిమిషం, 1 నెంబర్ ఉన్న ఎఫెక్ట్ అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఎఫెక్ట్ అయితే ఒకటేసారి అప్లై అయితే చేసుకుంటా. మనం ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా అన్ని దానికి నేను అప్లై అయితే చేసుకుంటాను. చూడండి అన్ని దాన్ని మీరైతే క్రోమాటిక్ జూమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది సరిగ్గా కనిపించదు. కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది ఇలాగైతే మనకు ఓపెన్ అయితే అవుతుంది. మనకు ఈ పేపర్ కట్ మనకు పేపర్ కట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు జూమ్ అయితే అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా జూమ్ అయితే అవుతుంది. ఓకే, జూమ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఈ ఫోటో కూడా మనకైతే చాలా సింపుల్గా అయితే జూమ్ అయితే అవుతుంది. దానికోసం ఇలాగైతే చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తా. ఇలాగైతే మనకు ఓపెన్ అయితే అవుతుంది ఫస్ట్ పేపర్. ఆ తర్వాత మనకు సేమ్ ఇలాగైతే జూమ్ అయితే అవుతూ మనకు ఇంకో ఫోటో అనేది అవుతుంది. ఓకే, ఈ ఫోటో కూడా మీకు ఇలా జూమ్ కాకపోతే ఈ ఫోటో మనకు లెంత్ ఉంటుంది కదా లెంత్ మీద కొంచెం పెంచుకోండి. ఓకే, లెంత్ పెంచుకుంటే మనకు క్లీన్గా అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇలాగైతే లెంత్ అయితే పెంచుకోండి. ఎక్కడైతే మీకు జూమ్ ఎక్కడైతే అవుతుందో ఇక్కడ చూడండి కొంచెం అయితే వీడియో ఫోటో అనేది దగ్గర అయితే అవుతుంది. కాబట్టి దగ్గర అయితే మీరైతే కొంచెం జాగ్రత్త చూసి మీరైతే ఫోటో అనేది యాడ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా చాలా క్లీన్గా అయితే వచ్చింది. ఓకే, ఈ ఫోటో మనకు కొంచెం దగ్గర అయితే అయింది. కాబట్టి అడ్జస్ట్మెంట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అడ్జస్ట్మెంట్ మాత్రం చాలా బాగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు లుకింగ్ బాగా రావాలంటే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు కొన్ని ఫొటోస్ అయితే మనకు దగ్గర అయితే ఉంది. కాబట్టి మనకు జూమ్ ఎక్కడైతే అవుతుందో మనకు క్రోమాటిక్ ఆప్షన్ ఎక్కడైతే వస్తుందో ఆ దగ్గర అయితే మీరైతే కొంచెం జాగ్రత్త ఉంచి మీరైతే ఫొటోస్ అనేది క్లీన్గా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం టైం అయినా పర్వాలేదు కానీ మనకు అడ్జస్ట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి అడ్జస్ట్మెంట్ మాత్రం చాలా బాగా అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ నుంచి ప్లే చేసి చూపిస్తా. చాలా సూపర్గా అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ నుంచి చాలా క్లీన్గా అయితే వచ్చింది. ఓకే, ఇలాగైతే జూమ్ చేసుకోండి. మీకు అడ్జస్ట్మెంట్ కాకపోతే మీరైతే కొంచెం అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటే ఇక్కడ చూడండి చాలా క్లీన్గా అయితే కనిపిస్తుంది. చాలా ఎక్సలెంట్ అయితే కనిపిస్తుంది. కాబట్టి అడ్జస్ట్మెంట్ మాత్రం చాలా బాగా అయితే చేసుకోండి. క్రోమాటిక్ జూమ్ అయితే మీరైతే మంచిగా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే యాడ్ అయితే చేసిన తర్వాత మీరైతే ఇంకోసారి అయితే స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ఒక యానిమేషన్ రోజ్ ఫ్లవర్ వీడియో అనేది ఇస్తాను మీకు. ఓకే, ఈ రోజ్ ఫ్లవర్ వీడియో అయితే ఉంటుంది. కాబట్టి దీని అయితే మీరైతే స్క్రీన్ మొత్తం వచ్చేలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇలాగైతే ఉంటుంది. కాబట్టి కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి దీని అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. మీరు ఫుల్ స్క్రీన్ రేషియోలో చేసినా ల్యాండ్స్కేప్లో చేసినా మీ ఇష్టం. అది మీరు ఎలా చేసినా మీరైతే ఫుల్ స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే మనకు లోపల ఉన్న బ్లూ కలర్ అయితే మనకు గ్రీన్ కలర్ అయితే కనిపించదు. కాబట్టి ఇక్కడ చూడండి మనకు వీడియో అనేది చాలా క్లీన్గా ఎక్సలెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మనకు లోపల ఒక టెంప్లెట్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత మనకు పేపర్ కట్ అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత మనకు చాలా అంటే చాలా రోజ్ ఫ్లవర్ అయితే వస్తుంది. ఓకే, ఇలా టోటల్ వచ్చిన తర్వాత మీకు ఐడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. కాబట్టి అదైతే మీరైతే కంపల్సరీ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, మీకైతే లింక్ అయితే ఇస్తా కాబట్టి సాంగ్. ఓకే, ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా ఉంటుంది. కాబట్టి ఒక మంచి ఎక్సలెంట్ క్వాలిటీ అయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకైతే వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. జై హింద్.